థర్డ్ చాప్టర్ మల్టీలింగ్వలిజం. సో మల్టీలింగ్వలిజం, వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ మల్టీలింగ్వలిజం? మల్టీలింగ్వలిజం అంటే ఏమని? స్పీకింగ్ మోర్ దాన్ 2 లాంగ్వేజెస్, 2 భాషలకు మించి సో ఎక్కువ భాషలు మాట్లాడాలని ఏమంటామంటే మల్టీలింగ్వలిజం అంటాం. స్పీకింగ్ మోర్ దాన్ 2 లాంగ్వేజెస్, సో 2 భాషలకు మించి ఎక్కువ భాషలు మాట్లాడాలని ఏమంటామనంటే మల్టీలింగ్వలిజం అని అంటాం. సో ఇఫ్ ఎ పర్సన్ స్పీక్స్ ఓన్లీ 1 లాంగ్వేజ్, ఒకే లాంగ్వేజ్ని మాట్లాడినట్లయితే, 1 లాంగ్వేజ్ని మాట్లాడితే దాన్ని అతను మోనోలింగ్వల్ అని అంటారు. మోనోలింగ్వల్. 2 లాంగ్వేజెస్ మాట్లాడినట్టయితే బైలింగ్వల్ అని అంటారు. మోర్ దాన్ 2 అయితే మల్టీలింగ్వల్ అని అంటారు. సో మల్టీలింగ్వల్ అని అంటారు. ఈ మల్టీలింగ్వల్ అనేటువంటిది సో ఏ విధంగా మనకు ఎడ్యుకేషన్లో ఉపయోగపడుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. సో తెలుసుకునే కంటే ముందు వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఆఫ్ మల్టీలింగ్వలిజం? మల్టీలింగ్వలిజంలో ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏమంటే దేర్ ఆర్ 4 స్ట్రాటజీస్ ఆఫ్ మల్టీలింగ్వలిజంకి 4 స్ట్రాటజీస్ ఉన్నాయి. సో 4 టెక్నిక్స్ ఉన్నాయి. సో ఏమేమి అంటే నెంబర్ 1 ట్రాన్స్లేషన్, నెంబర్ 2 పారాఫ్రేజింగ్, నెంబర్ 3 కోడ్ మిక్సింగ్, నెంబర్ 4 కోడ్ స్విచ్చింగ్. సో దీస్ ఆర్ ద 4 స్ట్రాటజీస్ ఆఫ్ మల్టీలింగ్వలిజం. మల్టీలింగ్వలిజంలో ఉన్నటువంటి ఈ 4 స్ట్రాటజీస్. సో ఒక్కో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ట్రాన్స్లేషన్, తెలుగులో తర్జుమా అని అంటాం. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్లేషన్? ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎ సెంటెన్స్, ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఇంటూ అనదర్ లాంగ్వేజ్. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ a translation of a sentence, translation of paragraph from one language to another language. ఒక భాషలో నుంచి ఇంకొక భాషలోకి ట్రాన్స్లేట్ చేయడాన్ని, మార్చడాన్ని ఏమంటామనంటే ట్రాన్స్లేషన్ అని అంటాం. సో ద చేంజ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఫ్రమ్ one language to another language, సో ఇంకొక భాషలోకి మార్చడాన్ని ఏమంటామనంటే ట్రాన్స్లేషన్ అని అంటాం. ట్రాన్స్లేషన్. సో సాధారణంగా ఏ భాషను నేర్చుకున్నా టార్గెటెడ్ లాంగ్వేజ్ L2 ఏదైతే ఉందో దాన్ని L1లోకి మార్చుకుంటూ ఉంటాం. సో L2 అంటే ఏమని? L2 అంటే టార్గెటెడ్ లాంగ్వేజ్. ఏ భాషనైతే మనం నేర్చుకోవాలని అనుకుంటున్నామో దాన్ని L2గా తీసుకుంటాం, టార్గెటెడ్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ L1? L1 అంటే ఏమని? మదర్ టంగ్ ఏదైతే ఉందో దాన్ని L1గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ డ్రైవింగ్ ఎ కార్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఆమె ఒక కారును నడుపుతున్నది. సో ఈ విధంగా మనము ఒక భాషలో నుంచి ఇంకొక భాషలోకి మార్చితే దాన్ని ఏమంటామనంటే ట్రాన్స్లేషన్ అని అంటాం. సో ఏమంటాం? ట్రాన్స్లేషన్ అని అంటాం. రైట్, దిస్ ఈజ్ ట్రాన్స్లేషన్. నెక్స్ట్ సెకండ్ టెక్నిక్, పారాఫ్రేజింగ్. ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ను ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ విత్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్, ఒక భాషలో నుంచి
అదే భాషలోకి మార్చితే దాన్ని పారాఫ్రేజింగ్ అని అంటాం. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే L1 to L1, L1 to L1 ఆర్ L2 to L2, L2 to L2. సో L1 అంటే ఇదివరకు చెప్పినట్లుగానే మదర్ టంగ్లో ఉన్నటువంటి దాన్ని మదర్ టంగ్లోకే మార్చడం, అదే భాషలోకే మార్చడం. L2 అంటే టార్గెటెడ్ లాంగ్వేజ్, ఈ టార్గెటెడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో అదే దానిలోకే మార్చడం, విత్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్లో మార్చినట్లయితే దాన్ని పారాఫ్రేజింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నో సూనర్ డిడ్ ఐ సా ఎ స్నేక్, నో సూనర్ డిడ్ ఐ సా ఎ స్నేక్, ఐ కిల్డ్ ఇట్, ఐ కిల్డ్ ఇట్. సో నేను స్నేక్ను చూసిన వెంటనే దాన్ని చంపేశాను అనేటువంటిది దీని యొక్క తెలుగులో మీనింగ్. అయితే ఇది చూడడానికి లేదా 6th క్లాస్ పిల్లవానికి 7th క్లాస్ పిల్లవానికి కష్టంగా ఉంటుంది. సో కాబట్టి దాన్ని సింప్లిఫైడ్ వర్షన్లో రాయాలి అని అంటే యాజ్ సూన్ యాజ్ ఐ సా ఎ స్నేక్, యాజ్ సూన్ యాజ్ ఐ సా ఎ స్నేక్, ఐ కిల్డ్ ఇట్, ఐ కిల్డ్ ఇట్. సో దాన్ని నేను చంపేశానని చెప్పడం. సో దీన్ని ఒక భాషలో ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి దాన్ని ఇంగ్లీష్ భాషలోకే మార్చడం, విత్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్లో మార్చడాన్ని ఏమంటామంటే పారాఫ్రేజింగ్ అని అంటాం. పారాఫ్రేజింగ్. సాధారణంగా ఈ పారాఫ్రేజింగ్ అనేటువంటిది ఎందుకు వాడుతుంటారు అని అంటే ఇంగ్లీష్ పోయట్స్ డ్రామాస్ రాసినప్పుడు, ఇంగ్లీష్ పోయట్స్ పోయమ్స్ రాసినప్పుడు ఆ లాంగ్వేజ్ అనేటువంటిది అర్థం కాదు కాబట్టి ఆ ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్లోకే సింప్లిఫైడ్ వర్షన్లో రాస్తూ ఉంటారు. సో దాన్నే పారాఫ్రేజింగ్ అని అంటాం, పారాఫ్రేజింగ్ అని అంటాం. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి కోడ్ మిక్సింగ్. కోడ్ మిక్సింగ్. వాట్ ఈజ్ మీన్ బై కోడ్ మిక్సింగ్? కోడ్ మిక్సింగ్ అంటే ఏమని? సో మిక్సింగ్ ఆఫ్ 2 languages విత్ ఇన్ ద సింగిల్ సెంటెన్స్. మిక్సింగ్ ఆఫ్ 2 or more languages within the single sentence. ఒకే వాక్యంలోనే 2-3 రకాల భాషల పదాలను వాడడాన్ని ఏమంటామనంటే కోడ్ మిక్సింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చాలా బిజీగా ఉన్నాను అనేటువంటి ఈ సెంటెన్స్లో నేను అనేటువంటిదేమో తెలుగు పదము, చాలా అనేటువంటిదేమో తెలుగు పదము, బిజీ అనేటువంటిదేమో ఇంగ్లీష్ పదము, గా అనేటువంటిదేమో తెలుగు పదము, ఉన్నాను అనేటువంటిదేమో తెలుగు పదం. సో ఒకే సెంటెన్స్లోనే 2 రకాల భాషలు వాడడం జరిగింది, ఒకే వాక్యంలోనే 2 భాషల పదాలను వాడడం జరిగింది. సో దిస్ ఈజ్ కాల్డ్ కోడ్ మిక్సింగ్. సో దీన్ని కోడ్ మిక్సింగ్ అని అంటాం. నెక్స్ట్, మల్టీలింగ్వలిజంలో లాస్ట్ స్ట్రాటజీ కోడ్ స్విచ్చింగ్. కోడ్ స్విచ్చింగ్. సో కోడ్ స్విచ్చింగ్ అంటే ఏమని? కోడ్ స్విచ్చింగ్ అంటే ఒక భాషని ఒక వాక్యాన్ని ఒక భాషలో మాట్లాడిన తర్వాతి వాక్యాన్ని ఇంకొక భాషలో మాట్లాడాలని ఏమంటామంటే కోడ్ స్విచ్చింగ్ అని అంటాం. స్పీకింగ్ ఏ సెంటెన్స్ ఇన్ one language, speaking a sentence in one language and speaking another sentence in another language. సో ఒక వాక్యాన్ని ఒక భాషలో మాట్లాడి ఇంకొక వాక్యాన్ని ఇంకొక భాషలో మాట్లాడడాన్ని సో ఏమని చెప్తామనంటే కోడ్ స్విచ్చింగ్ అని అంటాం. కోడ్ స్విచ్చింగ్. ఈరోజు నాకు పని లేదు, ఈరోజు నాకు పని లేదు. సో ఈ వాక్యం మొత్తం తెలుగులో రాస్తున్నాం. ఐ విల్ గో టు ద మూవీ, ఐ విల్ గో టు ద మూవీ. సో నేను సినిమాకి వెళ్తాను. సో ఇదంతా తెలుగులో రాస్తున్నాము. ఈ వాక్యం మొత్తాన్ని, సెకండ్ వాక్యం మొత్తాన్ని ఇంగ్లీష్లో రాస్తున్నాం. సో ఇట్లా ఒక పదాన్ని మొత్తాన్ని ఒక భాషలో రాస్తూ
తర్వాతి వాక్యాన్ని ఇంకొక భాషలో రాసినట్లయితే, ఒక వాక్యాన్ని మొత్తాన్ని ఒక భాషలో, తర్వాత వచ్చేటువంటి వాక్యాన్ని ఇంకొక భాషలో రాసినట్లయితే దాన్ని కోడ్ స్విచ్చింగ్ అని అంటాం. ఉన్నటువంటి 4 స్ట్రాటజీస్లో ఈ మల్టీలింగ్వలిజంలో ద మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఈజ్ కోడ్ స్విచ్చింగ్. సో కోడ్ స్విచ్చింగ్ అనేటువంటిది దిస్ ఈజ్ పవర్ఫుల్ స్ట్రాటజీ. పవర్ఫుల్ స్ట్రాటజీ చాలా విద్యార్థికి భాష నేర్పించడంలో చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడేటువంటిది. సో మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ. సో ఇది చాలా ఉపయోగపడేటువంటిది. రైట్.